హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఆలు, క్యాప్సికమ్, టమాటా జస్ట్ ఈ మూడిటితోనే ఫాస్ట్‌గా, సింపుల్‌గా అయిపోయే కర్రీని ఒకదాన్ని చూపిస్తున్నాను. ఇదైతే మనకి అన్నం, చపాతీ రెండిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు, ఎక్కువ ప్రాసెస్‌తో ఉండే కర్రీస్ చేసుకునే టైం లేనప్పుడు ఇలాంటి కర్రీస్ చాలా బావుంటాయి. ఇప్పుడు నేను ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసేసుకొని పోపు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకొని ఆలూని మనం తరిగి పెట్టుకున్న ఆలూని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద ఆలు తీసుకున్నానండి. ఆలు వేసిన తర్వాత ఒక 4, 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. క్యాప్సికమ్ అయితే నేను ఒక 5 మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. నేను మొత్తం కూరకి సరిపడా సాల్ట్ వేసేసాను. ఒకవేళ చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 4, 5 నిమిషాలు మగ్గించేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఇలాగా దగ్గరికి కొంచెం అయ్యి మగ్గుతుంది. ఇప్పుడు నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలని యాడ్ చేస్తున్నాను. టమాటాలు ఒకవేళ గనక మనకి పులుపుదనం లేకపోయి చప్పగా ఉన్నట్లయితే మనం కూర అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే కూడా కూర చాలా బాగుంటుంది. ఇక్కడైతే టమాటాలు కూడా మగ్గిపోయండి, దగ్గర పడిపోయి. ఇప్పుడు దీంట్లో మనం కారం అలాగే గరం మసాలా యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాను. అలాగే ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా యూస్ చేస్తున్నానండి నేను. మీరు మీ దగ్గర ఉన్న ఏ గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. గరం మసాలా అన్నీ వేసేసి కలిపేసుకుంటే మనకి టేస్టీ కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి.